సనాతన ధర్మం ఉన్నతమైనదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ ప్రోగ్రాంలో భాగంగా ఎగ్జిబిషన్ ప్రారంభించారు వెంకయ్య. తిరిగి మన మూలాలకు వెళ్లాలని చెప్పేందుకే లోక్ మంథన్ కార్యక్రమం అన్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాలు వెలికితీసేందుకు ఇలాంటి ప్రోగ్రాంలు ఉపయోగపడతాయని చెప్పారు. సంప్రదాయ కళలను కాపాడుకోవాలన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న లోకమంథన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించడం, తిలకించడం, ఆ సంగీతాన్ని ఆలకించడం, గమనీయమైన ఈ కార్యక్రమాలను వీక్షించడం ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. The underlying idea of this event is to decolonize the minds of Indians and to foster a sense of pride and commitment to Bharatiya intellectual discourse, culture, heritage, music and dance. That is the purpose of this program. It's a noble idea behind the program. I am really happy to be amidst you all to inaugurate this program. This is really commendable. This is what Prajna Bharati has been doing for years as a nationalist organization, and you all know it has devoted itself to the nation building and revival of our culture and heritage. In other words, my important point for today is go back to roots. తిరిగి మూలాలకు వెళ్ళండి. ఈ సుందరమైన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే, ఆ ప్రదర్శనను తిలకిస్తూ ఉంటే, ఆ వాయిద్యాలను వారు చెప్తూ ఉంటే, వాటిని వింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. అపరిమితమైన ఆనందం ఉంది. ఎందుకంటే అవి వీధులకు విందు గావించడం, మనందరికీ మనసుకి ఎంతో రంజింప చేయడం, సంతోషింపజేసే శక్తి ఆ సంగీత సాధనాల్లో నిమిడి ఉంది. అలాంటి సాధనాలు మనకి ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి వారసత్వంగా మనకు అందించిన సంస్కృతులు అవన్నీ ఒక భాగం అని చెప్పడానికి మనందరం గర్వపడాలా. వాటిని గుర్తుపెట్టుకోవాలా, వాటిని పరిరక్షించుకోవాలా. లోక్ అంటే సమాజం, ప్రజలు అనే భావన ఉంది. లోక్ అంటే వీ ద పీపుల్ అనే అర్థం కూడా ఉంది. మనందరం కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క లోక్ మంథన్ కూడా మనందరి ఆలోచనలు, మనందరి భవిష్యత్తును, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన విధానాలు, మన జీవన విధానం తదితర అంశాలపై చర్చించడానికి ఇది ఒక గొప్ప ఆలోచన, సరైనటువంటి వేదిక. ఇలాంటివి నిత్యం కూడా జరగాల్సి ఉంది. యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలు జరగాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంటేనే వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు, కులాలు, మతాలు, భాషలు అయినా కూడా అందుకనే భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతదేశం యొక్క గొప్పతనం. మరి ఈ యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందిస్తూ సాంస్కృతిక దిగ్గజాలను గౌరవించడంలో లోక్ మంథన్ విశిష్టమైనటువంటి సేవలను అందిస్తుండడం గొప్ప విషయం. భారతీయ శాస్త్రీయ కళారూపాలను ప్రజలకు తెలియజెప్పేలా కృషి చేస్తున్నందుకు లోక్ మంథన్ నిర్వాహకులను సాంస్కృతిక శాఖ మంత్రిగా నేను అభినందిస్తా ఉన్నాను.